ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ద కింగ్డమ్. ఈ రోజు డిసెంబర్ 25. మొదటిగా మీ అందరికీ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. ఈ రోజు గురించి మాట్లాడాలంటే ఇది కేవలం ఒక పండుగ కాదు. ఈ రోజు దేవుడు మనుషుల మధ్యకి వచ్చిన రోజు. ఆయన ప్రేమకు, కృపకు, రక్షణకు గుర్తుగా వచ్చిన రోజు. ఈ రోజు ఖతార్లో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. మేము దాదాపు 2 గంటలు ట్రాఫిక్లోనే స్టక్ అయిపోయాము. కానీ ఆ ట్రాఫిక్లో కూడా ఒక ఆనందం ఉంది. ఎందుకంటే అందరూ చర్చెస్కి వెళ్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫెస్టివల్ క్రిస్మస్ కాబట్టి అందరూ ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా బయలుదేరి చర్చెస్కి వెళ్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది, దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళే ప్రయాణం ఎప్పుడూ వృధా కాదు అని. నేను గత వీడియోలో చెప్పినట్లే ముందుగా మన తెలుగు చర్చ్కి వెళ్ళాను. మొదట అనుకున్నట్లు 6,000 మంది ఉంటారేమో అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక నిజంగా ఆశ్చర్యం అనిపించింది. దానికంటే ఇంకా చాలా ఎక్కువ మందే వచ్చారు. అప్పుడు నా మనసులో ఒక ప్రశ్న, ఇంతమంది మన తెలుగు వాళ్ళు ఖతార్లో ఉన్నారా అని. ఆ రోజు నాకు అర్థమైంది, మన భాష, మన సంస్కృతి, మన విశ్వాసం దేశాలు మారినా హృదయాల్లో మారదు అని. చర్చ్లో జరిగే ప్రతి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. పిల్లల డాన్సులు, క్రిస్మస్ కిడ్స్, దేవుని వాక్యం అండ్ స్త్రీల యొక్క సింగింగ్ కాంపిటీషన్ అన్నీ ఎంతో శ్రద్ధగా, ఎంతో భక్తితో చేశారు. అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించడం చూసి నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళందరి కోసం పులిహోర కూడా అందరూ డిస్ట్రిబ్యూట్ చేశారు. చాలా టేస్టీగా ఉంది. దేవుని ఇంట్లో శరీరానికి, ఆత్మకి తృప్తి కలిగింది అని అనిపించింది. క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో, జనించిన శ్రీ యేసుని నీడలో చూకోలేదు, చింత లేదు, చాలా సంతోషం, బాధ లేదు, భయము లేదు, బలి ఆనందం. మీరనండి, చివుకోలేదు, చింత లేదు, చాలా సంతోషం, బాధ లేదు, భయము లేదు, బలి ఆనందం. హ్యాపీ ఇంకా ఇక్కడ చూసుకుంటే టెంట్లో ప్లేస్ అంతా కూడా ఫుల్ అయిపోయింది. అలానే బయట కూడా కొన్ని చైర్స్ వేసి డిస్ప్లేస్ పెట్టి ఉంచారనమాట. బయట వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అక్కడ కూర్చొని వాక్యాన్ని వింటున్నారు. ఆత్మీయంగా విని ఆ దేవుని మహిమ పరుస్తున్న విధానాన్ని కూడా మనం చూడొచ్చు. తర్వాత మేము రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళాము. లోపల అడుగు పెట్టగానే ఒక ప్రశాంతత, ఒక పవిత్రత అనిపించింది. ప్రార్థన పూర్తయిన తర్వాత మేము చర్చ్ లోపలికి వెళ్ళి అంతా చూసాము. క్లిప్స్, లైటింగ్స్, డెకరేషన్స్ అన్నీ చాలా అందంగా ఉన్నాయి. యేసు పుట్టిన దృశ్యాన్ని ఎంతో ప్రేమతో చూపించారు. అక్కడ చాలా మంది వచ్చారు. ఎక్కువగా ఫిలిప్పీన్ వాళ్ళు, మధ్యలో మన ఇండియన్స్ కూడా కనిపించారు. చర్చ్ లోపల ఫుల్ అయిపోవడంతో బయట కూడా స్క్రీన్స్ పెట్టి బయట ఫిలిపినో ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. మొత్తం వాతావరణం చాలా పాజిటివ్గా, ఆనందంగా, ఎంతో ప్రేమతో నిండినట్లు అనిపించింది. ఇది చూసిన నాకు అర్థమైంది ఒక విషయం ఏంటంటే, యేసు ప్రేమకు సరిహద్దులు లేవు అని. ఇప్పుడు మనం బైబిల్లో చూసుకుంటే ఒక వాక్యం ఉంటుంది కదా, లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, ఈ దినమున మీకు రక్షకుడు పుట్టెను, ఆయన ప్రభువైన క్రీస్తు. ఈ వాక్యం మనకేం చెప్తుందంటే, మన జీవితాల్లో ఎంత కష్టం ఉన్నా, ఎన్ని బాధలున్నా మనం ఎప్పుడూ ఒంటరి వాళ్ళం కాదు. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండి మన చేయి వదలకుండా మనల్ని నడిపిస్తున్నారు అని. మనలను రక్షించడానికి, మన జీవితాలకు ఆశ ఇవ్వడానికి, మరొక క్రొత్త జీవితాన్ని మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించారు అని. సో మనందరం కూడా అటువంటి విశ్వాసాన్ని, అటువంటి ఆ యొక్క దేవుని యందు భయభక్తుల్ని మనం ఎల్లప్పుడూ మన యొక్క హృదయాల్లో భద్రపరుచుకుంటూ, దేవుని వాక్యాన్ని నింపుకుంటూ మనం ముందుకు సాగిపోవాలని చెప్పి యేసుక్రీస్తుని బట్టి నేను కోరుకుంటున్నాను. క్రిస్మస్ అనేది కేవలం కేక్స్, గిఫ్ట్స్, డెకరేషన్స్ మాత్రమే కాదు. ఇది ఒక క్రొత్త ఆశ, క్రొత్త జీవితం, దేవుని ప్రేమకు గుర్తు. ఈ క్రిస్మస్ మీ అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి, ప్రేమ తీసుకురావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మెరీ క్రిస్మస్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.